మద్దతు ఇస్తున్నారు సార్. అంటే కార్మికులు ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చి మేము ఇటువంటి సమస్యలతో ఉన్నాము అండ్ మీ వాయిస్ కూడా వినిపిస్తే దీనికి ఇంకొక అంటే స్ట్రాంగ్నెస్ వస్తుంది, ప్రభుత్వం మరింత యాక్షన్ తీసుకునడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కార్మికులు ఇవాళ మిమ్మల్ని కూడా ఆశ్రయించడం జరిగింది. మీరు ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తున్నారు? వాళ్ళకు ఏ విధంగా చేస్తాం? ఇదివరకు ఏంటంటే మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడ్డాక సమ్మె కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఇక అందరూ నిలబడవలసి వచ్చింది. దానికి నిలబడి అది వాళ్లకు ఇబ్బంది నష్టం జరగకుండా చూసే ప్రయత్నం అందరం కూడా చేసినాం. ఇప్పటికీ 55 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాధ అనిపించేది. ఒక్కొక్కసారి ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే కూడా వెళ్ళలేకపోయినాం. నాకు బాగా గుర్తు, మహబాద్ నుంచి ఖమ్మం పోదామంటే దారి పొడుగుతా పోలీసులే. ఎక్కడ నేను లెఫ్ట్కు ఖమ్మంకు మళ్తాననుకుంటే అక్కడ రోడ్ల మీద పోలీసులు పెట్టి అట్లాంటి పరిస్థితి విపరీతమైన నిర్బంధం ఉండే. ఇవాళ ఏంటంటే ఒక ఈడిదాకా రాకుండానే చర్చల ద్వారా సమ్మె మొదలు కాకుండానే పరిష్కారం అవుతుందని నేను ఆశపడ్డా. అనుకున్నాం కూడా అట్లా జరుగుతుందని, కానీ అది కాలేదు. అది ఇప్పటికైనా మరి ఉప ముఖ్యమంత్రి గారే ఉన్నారు, వారు కొంత సీరియస్గా ఈ విషయాలను తీసుకుంటారు కాబట్టి మరి ఒక న్యాయంగా ఇవాళ ఒక పరిష్కారాన్ని చూపిస్తారనే ఒక నమ్మకం అయితే నాకు ఉన్నది. చూడాలి మరిగా. రైట్, ఇది ప్రెసెంట్ ఇటు ఆర్టీసీకి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా రోజు రోజుకి ఉద్రిక్తతగా మారుతున్నాయి మనం చూస్తున్నాం. అయితే నిన్న నర్సన్పేటలో జరిగిన ఇటు శంకర్ గౌడ్ ఆత్మహత్య కావచ్చు, ఈ మరింత ఇటు కార్మికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ సమస్యకి పరిష్కారం అందజేయాలని కూడా ఇటు కేబినెట్లో మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కెమెరామెన్